నమస్తే. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నవంబర్ 11వ తేదీ జరగనుంది. అయితే ఇప్పటివరకు మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రం క్యాండిడేట్లు ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ నుంచి అయితే నవీన్ యాదవ్ని ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి మాగుంట గోపీనాథ్ వైఫ్ మాగంటి సునీత అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఈసారి మాత్రం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ చాలా రసవత్తరంగా జరుగుతుంది. ప్రస్తుతం మనం బోరబండ డివిజన్లో ఉన్నాం. అయితే బోరబండ డివిజన్లో ఉన్న ఓటర్స్ ఏ పార్టీ వైపు చూస్తున్నారో ఈరోజు పబ్లిక్ లో తెలుసుకుందాం. వచ్చేయండి అమ్మ. వచ్చే నెలలో మీకు ఎలక్షన్ మరి ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది. రేవంత్ అన్న గెలుతాడు మళ్ళా. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉండే మరి ఎందుకు రేవంత్ రెడ్డి గెలుస్తారు? మంచి పనులు చేస్తాడు కదా అందరు, కానీ ఎందుకంటే పేదలకు ఉన్నోళ్ళు అప్పుడు ఆయన ఉన్నోళ్ళు అందరికి చేసిండు కాబట్టి అప్పుడు ఎక్కడెక్కడ భూమిని అన్ని తీసుకొస్తానంట వాళ్ళ పేదలో పంచి పెడతాడు ఆయన. అందుకోసం రేవంత్ రెడ్డి పని మంచిగా చేస్తున్నాడు, ఆయనే వస్తాడు. అట్లా మరి ఏమేమి మంచి పనులు చేస్తున్నారు ఏంది? మాకు మంచి పని చేస్తున్నాడు. అక్కడ ఊళ్ళలో మంచిగా మాపు అన్నాడు, మాపు చేసిండు. ఇల్లు ఇస్తానని ఇల్లు ఇచ్చిండు అందరికీ. మంచిగానే చేస్తాడు మాకు మా సైడు. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా, కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా? కేసీఆర్దే బాగున్నది. ఎందుకు కేసీఆర్దే బాగుంది? కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒక్క 6 గ్యారంటీలు ఇస్తారన్నాడు. ఏమి ఇచ్చిండు? ఒక బస్సుదే చెప్పిండు. మిగతాయి పెట్టలే కదా. గురలక్ష్మి మహాలక్ష్మి పథకం అన్నాడు, అది పెట్టలేదు. ఆయననే గెలిపిద్దాం అట్లా అవన్నీ పెడితే, ఆ కీమ్ పెడితే ఏం లేదు. కేసీఆర్ వచ్చినప్పుడు ఆయన ఏమి ఇవ్వకున్నా కూడా కొంచెం ఆయన మంచిగానే ఉన్నది ప్రభుత్వం. ఈయన మంచిగానే చెప్తాడు, కానీ 6 గ్యారంటీలు ఇస్తానన్నాడు, అవి ఇవ్వలేదు. ఒక బస్సు ప్రియారా అని వాళ్ళు మహిళలు కొట్టుకుంటూనే ఉంటాడే, వాడు ఇక్కడికక్కడ ఆపుతాడు బస్సు తీసుకుపోయి. కేసీఆర్ ఆయన ఉన్నప్పుడు మంచిగానే జరిగింది. ఈయన కూడా మంచిగా చేస్తాడు, కానీ అవి ఇస్తే మంచిగానే ఉండు, కానీ అట్లా అయిపోయింది. జూబ్లీస్లో ఎలక్షన్ ఉంది కదా, మరి ఎవరు ఏ పార్టీ గెలుస్తుంది? జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, కేసీఆర్ పార్టీ గెలుస్తుందా? కేసీఆర్ పార్టీ గెలుతుంది. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే గవర్నమెంట్ మంచిగా స్టిక్కే ఉండే, కొంచెం స్టిక్కే ఉండే. అన్ని మంచిగానే చేసిండు, అన్ని మంచిగానే ఇచ్చిండు. ఇక ఇదే ఈయనది కేసీఆర్ రేవంత్ రెడ్డిది ఈ చెడగొట్టిండు. కొంచెం 5-6 రోజులు ముందుకున్నదనగానే అవి ఏ చీరలు ఆయన కేసీఆర్ ఆ చీరలు పంచి పెట్టిండు. ఈయనదేమో ఒక్కొక్క 2 చీరలు అన్నాడు, ఒక్క చీర కూడా గతి లేదు ఇంతవరకు. అట్లా అప్పుడైతే మా పిల్లలకు అది ఇదే కేసీఆర్ దయాకర్రావు మాకు వేరుకెళ్ళి దయాకర్రావు ఎమ్మెల్యే ఆయన. నా కొడుకు నా బిడ్డకు ఆయనే సీట్ ఇప్పించిండు, గోపిసారి ఇప్పించిండు మాకు. ఆయనదే మంచిగా ఉన్నది. నా బిడ్డలకు 2 కళ్యాణ లక్ష్మి ఆయన ఇంటికి తెచ్చి ఇచ్చిండు, అన్నీ చేసిండు ఆ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఏ పార్టీ గెలుస్తుంది జూబ్లీహిల్స్ నుంచి? జూబ్లీహిల్స్ నుంచి 100% కాంగ్రెస్ గెలుస్తుందండి. ఎందుకంటే కాంగ్రెస్కి చాలామంది లైక్ చేస్తున్నారు. ఎందుకంటే మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నాం. మేము కూడా కాంగ్రెస్కి వేసాము ఓటు లాస్ట్ టైం. దాదాపు ఇక్కడ ఎమ్మెల్యే దాదాపు 3 సార్లు గోపీనాథ్ గారే ఉన్నారు. మరి 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? 20 నెలల రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ బాగానే చేస్తున్నారు. మార్పు కోసం మేమందరం కాంగ్రెస్కి ఓటేసాం. ఇప్పుడు 6 సంవత్సరాలు నాకు రైతు బంధు పైసలు రాక, అదే కేసీఆర్ ఉన్నప్పుడు సంవత్సరానికి 2 సార్లు వచ్చేది. రేవంత్ రెడ్డి రాడు, జీవితంలో రాలేడు. ఇక పింఛను పైసలు 2000 పైసలు 4000 ఇస్తా అన్నాడు, 3000 దానికి 6000 ఇస్తా అన్నాడు, 3000 దానికి 1000 ఇచ్చిండు. గయ్య 2000కి 4000 ఇస్తానన్నా గయ్య 2000 గది అయినాయి. ముసలోళ్ళు ఎట్లా బతకాలి, ఎట్లుండాలి? అవి ఆయన అదును కొత్తలేవు. ఆ పింఛను పైసలు తెల్లారితో ఫస్ట్ అనంగా వస్తున్నాయి. లేకపోతే ఈ నెల ఆపి ఇంకో నెల ఒక్కసారి ఇవ్వాలంటే పింఛను పైసలు వస్తాయా? అవి రావు. ఇప్పుడు ముసలోళ్ళు ముట్టోళ్ళు అంటే నెలకు వచ్చాక మళ్ళీ నెల దాకా వాళ్ళు తినాలన్నా ఓ చుట్ట తాగుతారో, కళ్ళు తాగుతారో, నీళ్ళు తాగుతారో. కేసీఆర్ ఉన్నప్పుడు ఒకటే మాట చెప్పేది, నాకు ఇంత కావాలా అయ్యా అంటే పలానా తారీఖు రా నీ పని అవుతుంది అన్న, కరెక్ట్ చేసి పెట్టేది. ఇప్పుడు ఈ పని అవుతలేదు. వీడు వచ్చిన దానికి నాట్లాడు బొందలో పోవడే కానీ బతుకుడు అవుతలేదు. నిజం చెప్తాను, బతుకుడు అవుతలేదు. వాళ్ళకు ఇతనన్న 5 లక్షల లోన్ ఇస్తా అన్నాడు, ఇప్పటివరకు 5 పైసలు కూడా గతిలేవు. ఇంటింటికే డబల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, అవి గతిలేవు చక్కగా.
ఆ? నేను జాగా ఇస్తా అన్నాడు, అది లేదు. లాస్ట్కి వచ్చాక ఏనన్నా ల్యాండ్ చూసి ఇస్తా అంటే వీని ఇంట్లో నుంచి తెచ్చిస్తాడా? ఉన్న ఇంట్లోనే కూలగొట్టి సాగు చేస్తాడు. ఏడగొనిస్తాడు ల్యాండ్, ఏడ చేస్తాడు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లు గతి లేనోనుకు ఇల్లు ఇచ్చిండు, భూమి గతి లేనోనుకు భూమి ఇచ్చిండు, బతుకమ్మని బాట చూపెట్టాడు. ఈ బాట లేకుండా పోతుంది మొత్తం వీడ వచ్చిన కానించి. ఓయా ఫ్రీ బస్ ఇస్తే ఏమిటికి ఇచ్చాడు? మనకి ఇచ్చాడు ఫ్రీ బస్సు, లేడీస్కి ఇచ్చాడు. ఇస్తే ఏం సుఖం? చీకలు పట్టుకుంటారు, గుద్దుకుంటారు, బస్సు కింద పడి వస్తారు. మొన్న పేపర్కి ఇచ్చాడు, బ్యాంకులు అల్లకపోతే ఈయన చూస్తానట, దొంగను చూసినట్టు చూస్తారట జనం. నువ్వు మంచిగా అయితే ఎందుకు చూస్తారు నిన్ను? చెప్పు. ఇస్తాను కూడా పేపర్ ఎస్టిమేట్ ఇస్తానికి నువ్వు గట్ల ఇచ్చినాక నిన్ను చూడకపోతే ఏం చేస్తారు? అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఏదన్నా ఇచ్చండి అట్లా. నీ కింద ఉన్న వాళ్ళు దొంగనా, నువ్వు చక్కగా ఇంకంతకు ఎక్కువ దొంగమైనా అయితే ఏది చక్కగా పనులు అయితే ఏది చక్కగా వస్తాయి. 9 years వర్క్ చేసిన తెలంగాణ పార్టీ కన్నా కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఒక ఫర్దర్ 5 years ఇంకొకసారి కాంగ్రెస్కి ఇస్తే అంటే వాళ్ళదే వాట్ ఈస్ డిఫరెంట్ అనేది తెలుస్తుంది. నా ఓట్ అనేది కాంగ్రెస్కి అనుకుంటున్నాను. బట్ నెక్స్ట్ అప్పుడు తర్వాత కూడా ఇలా ప్లాన్ ఉంటుందంటే మళ్ళీ వీళ్ళు చేంజ్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంది కదా, ఏ పార్టీ గెలుస్తుంది? ఇప్పుడు ఏ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ వస్తుంది మేడం, టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు? గవర్నమెంట్ కాంగ్రెస్ ఉందిగా. కాంగ్రెస్ ఉంది కానీ టీఆర్ఎస్ వస్తుంది ఇప్పుడు మళ్ళా. నెక్స్ట్ పార్టీ అదే వస్తుంది, టీఆర్ఎస్. మరి రేవంత్ రెడ్డి 6 పథకాలు తెచ్చారుగా. తెచ్చారు కానీ ఇస్తారు, ఎవరికి ఇస్తున్నారు? ఇంకా రావట్లేదు కదా, ఏం కూడా ఏం రావట్లేదు, ఏం లేదు. ఖాళీ కరెంటుది ఒకటి చేసినారు అంతే చాలు. మళ్ళీ ఏం 2500 ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేరు. కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లుండే 10 సంవత్సరాలు? కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా నడిచిందమ్మా. 10 సంవత్సరం బాగానే జరిగింది అంతా. కేసీఆర్ ఉన్నంత అప్పుడు బాగానే ఉన్నారు అందరూ, పేదలు కూడా మంచిగా చూసుకున్నాడు, ఏం పర్వాలేదు. ఎట్లా మీ ఎమ్మెల్యే ఇక్కడ దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా గోపీనాథ్ గారు గెలిచారు, ఎలా ఉండే? గోపీనాథ్ కూడా బాగానే ఉందమ్మా. వచ్చేలో జూబ్లీ ఎలక్షన్ ఉంది, ఏ పార్టీ గెలుస్తుంది? కేసీఆర్ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ? రేవంత్ రెడ్డి గెలిచేటట్టున్నాడు. ఎందుకని? ఏమో ఈ బస్సులు ఫ్రీ అంటున్నాడు, అవి అంటున్నాడు, ఇవి అంటున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గెలుస్తాడు. మరి కేసీఆర్ 10 సంవత్సరాలు ఎట్టుండే? కేసీఆర్ అయినా బాగానే ఉన్నాడు. ఎవరు వచ్చినా మాకు పెట్టేది గంప తప్పదు మాకు. ఎవరు వచ్చినా 10 రూపాయలు ఏం తప్పదు, 10 రూపాయలు ఏమేమి పెట్టారు. గంప నెత్తిరాక చుట్టగా గంప తప్పదు. వచ్చే నెలలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంది. ఈసారి ఈ జూబ్లీ హిల్స్ నుంచి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో అయితే టీఆర్ఎస్కు కంపల్సరీ మెజార్టీ ఉంది. టీఆర్ఎస్ వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే కేసీఆర్ చాలా చేసిన పథకాలు ఉన్నాయి, ఆ పథకాల వల్ల టీఆర్ఎస్ కన్ఫర్మ్ గెలుస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అసలు ఏం పథకాలు అయితే ఏం వస్తలేవు, ఇది గెలవదు కంపల్సరీ. అది 6 పథకాలు ఇచ్చారు కదా. 6 పథకాలు ఏమి ఇచ్చిందని? ఫ్రీ బస్ ఒకటి కొట్టిండు, అదొకటి. లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది, రెస్పాన్స్ ఇవ్వలేదు దానికి, అలా అని. ఇంకేముంది అని ఇంకోటి 500 ఇస్తాడు బోనస్, అది ఇవ్వలేడు. ఇంకోటి 2500 ఇస్తాడు మహిళలకు, అది ఇవ్వలేడు. అన్నీ ఫెయిల్ ఉంది ఇది గవర్నమెంట్, ఏడిస్తూ ఇవ్వట్లేదు అది. అందుకని టీఆర్ఎస్ ప్రభుత్వమే ఫామ్ అవుతుంది అక్కడ. కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఎట్లుండే? 10 సంవత్సరాలు బాగానే ఉండే, ఎందుకంటే అన్నీ చేసిండు, చెప్పనిగినంగా చేసిండు. కేసీఆర్ సారు మంచిగా చేసిండు, పర్లేదు. రూలింగ్ పార్టీ గెలిస్తే ఏదన్నా అభివృద్ధి అయినా జరుగుతుందండి, అంతే కదా. మరి రూలింగ్ పార్టీలో దాదాపు 20 నెలల నుంచి రేవంత్ రెడ్డి ఉన్నారు. మరి 20 నెలల రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? కేసీఆర్ పాలన కంటే 100% బెటర్. ఇదేం స్కాములు లేవు కదా. మరి వాళ్ళు మొత్తం తెలంగాణనే దోసుక తిండ్రి, ఇంకా చాలదా కేసీఆర్కు? మరి దాదాపు ఇక్కడ మాగంటి గోపీనాథ్ 3 సార్లుగా ఎమ్మెల్యే ఇక్కడే గెలిచారు. మరి ఈసారి మాగంటి గోపీనాథ్ వైఫ్కే టికెట్ ఇవ్వడం జరిగింది. ఎట్లా మరి ఈసారి ఎట్లా అదే కంటిన్యూ అవుతుందా, కొత్తగా ఎన్నుకోవడం జరుగుతుందా? ఎందుకండి ఆయనకున్న టాలెంట్ ఈమెకు లేదు కదా, ఈమె ఏం చేయలేదు కదా, వేస్ట్గా ఎందుకు? ఏ పార్టీ గెలుస్తుంది అనే దానికన్నా ఎవరు ఏం చేస్తుండ్రు అనేది. ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో, ఇప్పుడున్న రాజకీయం ఉచితాల మీద నడుస్తుంది. ఉచితాలు అనేది అంత శ్రేయస్కరం కాదు, దేశానికి హానికరం.
కాబట్టి అది లేకుండా అంటే విద్యావంతులు కానీ తెలివి కలవారు కానీ ఎవరైనా అర్థం చేసుకుంటే అది లేకుండా ఓటేస్తే బెటర్. కాబట్టి ప్రతి ఒక్కరు దానికే ఆకర్షితమై దానికే వేస్తున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి పూర్వ దిగజారిపోతుంది. అది రాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బోరబండ అనేది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. అసలు బోరబండలో ఏంటి సార్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? బోరబండలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, గుడ్నెస్ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ కన్నా బెటర్ మనకు బీఆర్ఎస్ఏ, దానికన్నా బెటర్ ఇంకా ఇది బీజేపీ. కాకపోతే బీజేపీ మన దగ్గర అంత ప్రాబ్లం లేదు కాబట్టి నేను అనుకుంటున్నా బీఆర్ఎస్కే పబ్లిక్ మొగ్గ చూపుతారేమో అని ఆలోచించి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే సార్? కేసీఆర్ ఉన్నప్పుడు పర్వాలేదు, కొద్దిగా బెటర్ దెన్ కాంగ్రెస్. బాగుంది అని కాదు, బెటర్ దెన్ కాంగ్రెస్. అది మాత్రం రేవంత్ రెడ్డి వచ్చాక దాదాపు 6 స్కీములు తీసుకురావడం జరిగింది. రేవంత్ రెడ్డి వచ్చాక 6 స్కీములు తీసుకురావడం జరిగింది. ఎట్లా ఒక్కటన్నా నెరవేర్చాడా చెప్పండి? మీకు కనపడుతుందిగా ఒక్కటన్నా, ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏది నెరవేర్చలే. ఆ ఫ్రీ బస్సులో కూడా డబ్బులు ఇచ్చిన మగవాళ్ళు నిలబడిపోతున్నారు, ఫ్రీగా పోయి ఆడవాళ్ళు కూర్చుంటున్నారు. ఆడవాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు, మేము అడిగామా ఈ ఫ్రీ బస్ అని. అలాంటి స్కీములు వద్దండి, ప్రజలకు ఉపయోగపడే స్కీములు పెట్టండి. ఇప్పుడు ఏం చేశారు, స్కూల్ ఫీ బస్ పాసులను పెంచేశారు, మెట్రో డిలక్స్ బస్సుల రేట్స్ అని పెంచేశారు. లాభం ఏముంది నువ్వు ఫ్రీ బస్ పెట్టి? ఒకటి చెప్పండి, లాభం ఏముంది? అది తప్ప ఇంకేం చేశాడండి? రైతు బంధు అన్నాడు, ఒక్కసారి ఇచ్చాడు అంతే. వచ్చి 2 సంవత్సరాలు అయితే ఒకే ఒక్కసారి ఇచ్చాడు. 4 క్రాపులు పండినాయి రైతులకు, ఒక్క క్రాప్కు మాత్రమే ఇచ్చాడు. మేలు జరిగిందా? 10 సంవత్సరాలు నేను బీఆర్ఎస్ పార్టీ కాదు, యాక్చువల్గా నేను చెప్తున్నా, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తే యూరియా అనేది కొరత లేదు, ఎలక్ట్రిసిటీ కొరత లేదు, వాటర్ కొరత లేదు. కానీ యూరియా లేక ఇప్పుడు అల్లాడుతున్నారు. అతివృష్టి జరిగింది, చేలు లేవు, రైతులు ఎక్కడ పోవాలండి? నేనేదో బ్యాంక్ లోన్స్ మాఫీ చేశానన్నాడు, ఎంతమందికి చేశాడో అది ఆయనకే తెలవాలి, మనకు తెలియదు. ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఫ్రీ బస్సులు చేసినప్పుడు ఆటోలకు దందా నడిపించలేదు. ఆటో అనేది పైసలు ఇస్తారంటే పైసలు కూడా ఇవ్వలేదు, ఏమీ లేదు. ప్యాసింజర్ కూర్చోపెట్టాలంటే భయం వేస్తున్నాయి ఇప్పుడు బస్కి. అందరు లేడీస్ కూర్చున్నాయనుకో, బస్ వచ్చినాక దబ్బున వెళ్ళిపోతాడు. ఏసారంటే మంచి పని చేసిన, గరీబులకు ఇల్లు ఇచ్చిన, పింఛన్ ఇచ్చిన, దేవన్ రెడ్డి గారు ఏమి ఇచ్చినా ఏమీ లేదు. ఇట్లా జూబ్లీహిల్స్ మరి ఏ పార్టీ గెలుస్తుంది ఈసారి బై ఎలక్షన్లో? కేసీఆర్ జై తెలంగాణ. 6 పథకాలు అన్ని పథకాలు వస్తున్నాయా? ఒక్కటి కూడా లేదు. మాకు తెలియదు, మేమేతో కేసీఆర్కు వేస్తా, రాని రక్కపోని బస్. ఎందుకు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఇస్తున్నారుగా? ఏం చేస్తాం, ఫ్రీ బస్ ఎక్కడో పోతాం మేము, హమేషా పోం కదా. ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంట్ అన్నీ వస్తున్నాయి కదమ్మా. గ్యాస్ లేదు, కరెంట్ లేదు, ఏం లేదు. రేషన్ కార్డు కూడా లేదు నాకు, అది కూడా 2 సార్లు. రేషన్ కార్డులు ఇస్తున్నారు కదమ్మా కొత్తకి? అరే 2 సార్లు చేసిన ఆన్లైన్లో, ఇప్పటి వరకు రాలేదు. అడగలా మరి? ఏ వరకు అడగాలి, మాకేం తెలుసు? అక్కడ పో, ఇక్కడ పో, ఇక్కడ పో. ఆన్లైన్ ఇక్కడ చేసిన వాళ్ళు కూడా ఏం చెప్తలేదు. 2 సార్లు చేసిన వేస్ట్, అనవసరంగా గెలిపించిండ్రు. బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు, ఏం పెట్టిండు? ఏడిస్తుండు, గ్యాస్ ఫ్రీ ఏడేస్తుండు, ఇస్తలేడు. ఏడిస్తుండు గ్యాస్. యాదలేదు, రేవంత్ గెలిచాడు కూడా వేస్ట్. ఈసారి ఇంకా తీసేస్తారు రేవంత్ రెడ్డి. అదే మీ ఫ్రెండ్ రేవంత్ రెడ్డి అన్ని రేవంత్ రెడ్డి అన్ని బంద్ చేసిండు. కేసీఆరే బాగుండే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? అన్నిటికీ సవలతు ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు అన్నిటికడ రేటు పెరిగింది, 5 రూపాయలు పెరిగింది. ఇప్పుడు మన ఛార్జీలు కూడా పెరిగినాయి బస్సులకు. ఫ్రీ బస్ కదా, మీకు కాదుగా ఛార్జీలు పెరిగింది. ఫ్రీ బస్ అని ఒకటే కానీ అన్నిటికి రేట్ ఎక్కువనే ఉంది. ఛార్జీలు మగవాళ్ళకి కదమ్మా పెరిగింది, ఆడోళ్ళకి కూడా కొట్టుకొని చేస్తున్నారు. ఫ్రీ బస్ అనవసరంగా పెట్టిండు రేవంత్ రెడ్డి, వేస్ట్. ఇక్కడ ఎలక్షన్ వస్తుందమ్మా, ఈసారి కేసీఆర్ పార్టీ గెలుస్తుందా రేవంత్ రెడ్డి పార్టీ గెలుస్తుందా? కేసీఆర్ పార్టీ. మాకేం చేయలేదు ఈయన వచ్చి, మాకు 10 రూపాయల జీతం పెంచలేదు. మేము 60 కష్టపడుతున్నాం, తెల్లారితో వద్దుగుతే మాకేం ఫలితం చేయలేదు. మేము ఏ టైంకి వచ్చి మేము రోడ్డు మీద ఉడుచుకొని బతుకుతున్నాం. మాకు రూపాయి లాభం చూపించలేడు. ఫ్రీ గ్యాస్ ఈ 10 రూపాయలు పెట్టి 20 రూపాయలు పెట్టుకుని పోతాం, మాకు జీతం పెంచని. పింఛన్ 2000 చేసిండు కేసీఆర్, చేసిండు. అది రావట్లేదు.
అస్సలు రావట్లేదు అడిగేటోళ్ళు ఎవరు ఒకళ్ళు అడిగితే ఏం లాభం 100 మందికి చేసిండు మాట్లాడిండు ఇస్తాం అట్లా ఇస్తాం అని అన్నాడు మాట తప్పిండు కేసీఆర్ ఇచ్చిన 2000 పింఛనే వస్తాను నీకు అంత శివయ్య ఏం లేదు రాలేవు ఆయన కేసీఆర్ సంవత్సరం మాకు గిఫ్టీలు ఇస్తుండే ఆయన వచ్చిన కాడ నుంచి మొన్న ఒక్కసారి వచ్చినాయి ఇక రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఒకసారి వచ్చినాయి మాకు గిఫ్ట్ అవి ఏంటి సబ్బులు ఈ కాళ్ళ బూట్లు పేయి మీద అంగి ఆనకోటు కేసీఆర్ వద్దు ఎగోడు మన తెలుగుదేశం రావాలి. అసలు తెలుగుదేశం ఏం లేదు కదా ఇప్పుడు. లేదంటే తీసుకురావాలి, దానికి మంచిగా అయిపోతాయి. లేకుంటే అంతా గాడిద గుర్రం ఒకటే అయిపోయింది. ఇప్పుడు సిటీ బండ్లు బయటికి అయినాయి, బయటి బండ్లు సిటీకి అయినాయి. అది ఎవరు కూడా భయపడతారు ఏం లేదు. ఎందుకంటే పేపర్ లేవు, లైసెన్స్ లేవు, ఇన్సూరెన్స్ లేవు, ఫిట్నెస్ లేదు, రోడ్ టెక్స్ లేదు, రోడ్ పర్మిట్ లేదు, ఎవరికి భయమే లేదు. ఇక నువ్వు ఆ బండ్లు ఒక 2 నెలలు పట్టు సగం బండ్లు అయిపోతాయి అవి తెలుసా. ఎవరు పట్టించుకుంటారు. ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉండే, రాజశేఖర్ రెడ్డి, రామారావు, నాయుడు ఉన్నప్పుడు బాగుండే. ఇంకా